జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అలాగే సాక్షి పత్రికకు సాక్షి ఛానళ్లకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ జలకైతే ఇచ్చింది. సాక్షికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు నిబంధనలను ఉల్లంఘించి ప్రకటనల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి పేపర్కు కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించిందంటూ సింగయ్య అనే వ్యక్తి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సాక్షి పేపర్కు నోటీసులు జారీ చేసింది ఏపీ హైకోర్టు. ఇక ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు, హాయ్ అండి. హలో అండి. జగదేవ్ గారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అలాగే సాక్షి పత్రికా ఛానళ్ళకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే భారీ జలకిచ్చింది, నోటీసులు సర్వ్ చేసింది వాళ్ళకి. అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు నిబంధనలను ఉల్లంఘించి ప్రకటనల పేరుతో సాక్షి ఛానల్కి సాక్షి పేపర్కి 4,000 కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెచ్చించిందంటూ సింగయ్య అనేటువంటి వ్యక్తి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం, హైకోర్టు దాన్ని స్వీకరించి సాక్షి పేపర్కి ఛానల్కి నోటీసులు పంపించడం జరిగింది. ఏంటి సార్ ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అసలు? అయితే సాక్షికి అలాగే అంటే సాక్షి అనేది ఇందిరా టెలివిజన్ బ్యానర్ మీద ఉంది. ఇది జగతి పబ్లికేషన్స్ బ్యానర్ మీద పేపర్. ప్రభుత్వంకి సంబంధించి అయితే ఇంకా హైకోర్టు నాకు తెలిసి గడిచిన 5 ఏళ్లలో ఒక 200 పైచీలకు వివరణ అడిగింది, మొట్టికాయలు కూడా వేసింది. అది ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో కూడా మాట్లాడుకున్నాం. అంటే అట్లా ప్రభుత్వం మీద వివరణ అడగాలి ఇచ్చినప్పుడు కూడా ప్రభుత్వం అంటే ఒక మనిషి కాదుగా, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రతినిధులు ఉంటారు, అలాగే మన ప్రజల మధ్యలో ఉండే కొంతమంది అధికారులు అందరూ ఉంటారు. సో అధికారులు ఎవరైతే ఉన్నారో లేదా పోలీస్ యంత్రాంగం ఉన్నారో వాళ్ళు కోర్టులు ఇచ్చిన తీర్పుని అమలు చేసేలాగా చేయాల్సిన బాధ్యత వాళ్ళది. అంతేగాని డైరెక్ట్గా జడ్జి గారు వచ్చి వీడు తీసుకెళ్ళి వాడికి జప్తు చేయి, వాడిని ఇక్కడ అరెస్ట్ చేయని చెప్పరుగా, జస్ట్ ఆర్డర్ పాస్ చేసి వదిలేస్తారు. అయితే గడిచిన 4 ఏళ్ళు అంటే 2019లో గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సుమారుగా 4,000 కోట్ల వరకు కూడా ఆ 2 పేపర్కి లేదా ఛానల్కి వాటికే ప్రభుత్వం తరపున యాడ్స్ ఇస్తారు. జనరల్గా సహజం ప్రభుత్వం యాడ్స్ అనేవి వాళ్ళు చూచాయిగా వాళ్ళకి ఫేవర్గా ఉన్న 2-3 పేపర్ల వరకు 2-3 ఛానల్ వరకు ఇస్తుంటారు. ఓకే, ఇప్పుడు ఇంకెక్కువ అయ్యాయి కాబట్టి మ్యాక్సిమం ఎన్ని ఛానల్స్ అన్ని ఛానల్స్ కూడా 1-6 కూడా ఇస్తున్నారు. అంటే పూర్తి స్థాయిలో పార్షియాలిటీ లేదు అని చెప్పే ప్రయత్నంలో. బట్ అక్కడ అంత ఏకపక్షంగా ప్రభుత్వ నిర్ణయం ప్రభుత్వం వైపు ఉండే వాళ్ళకి ఫేవర్గా నడుస్తుంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన పేపర్కి వాళ్ళకి సంబంధించిన ఛానల్కి ఇచ్చుకున్నారనేది ఆ సింగయ్య గారి అభియోగం. అది మనం చూస్తున్నాం కూడా ఛానల్స్లో కానీ పేపర్లో కానీ. అయితే దీనికి సంబంధించి అంటే ఆయన అభియోగం మెయిన్గా వచ్చేసి అసలు సుప్రీంకోర్టు నిబంధనలను ఉల్లంఘించారనేది ఆయన మెయిన్ పాయింట్. అయితే సుప్రీంకోర్టు 2015లో ఒక తీర్పు వెలువరించింది. ఎగ్జాక్ట్లీ. ఏంటి ఆ తీర్పు సారాంశం అంటే ప్రభుత్వ వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగపరిచేలాగా లేదా వాళ్ళకి ఫేవర్గా ఉండేలాగా, అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మనిషిని హైలైట్ చేస్తూ కొన్ని ప్రకటనలు ఇవ్వకూడదు, అలాగే ప్రతిపక్షాలకు సంబంధించి విమర్శలు చేస్తూ కూడా కొన్ని ప్రకటనలు ఇవ్వకూడదు అనేది 2015లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్. అది కాకుండా రంగులకు సంబంధించి కూడా ఆ గైడ్ లైన్స్లో ఉందట. అంటే ఆ గైడ్ లైన్స్ నేను పూర్తిగా ఎప్పుడు చదవలేదు, కానీ రంగులకు సంబంధించి కూడా పూర్తిగా పార్టీకి సంబంధించే రంగులు కానీ ప్రతిబింబించేలాగా ఉండకూడదని కూడా ఉంది. ఇంతకుముందు ఈ సచివాలయాలు సెక్రటేరియట్లు కట్టేటప్పుడు కూడా ఆ పార్టీ రంగు పులుముతూ వేశారు అన్నట్టు కూడా దాని మీద కూడా వచ్చే కేసు కూడా ఫైల్ అయింది దానికి కూడా. కాకపోతే అవి వెంటనే కోర్టు ఏం తీర్పిచ్చింది, అలాగా ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రతినిధులుగా ఉన్నట్టుగా ఉండాలి తప్ప ఒక పార్టీకి కొమ్ము కాసేలాగా రంగులు ఉండకూడదు, వాటిని తీసేయండి. ప్రభుత్వ భవనాలకి ఒక పార్టీకి సంబంధించినటువంటి రంగు ఉండడానికి వీల్లేదు అంటూ కూడా తేల్చి చెప్పింది. మళ్ళీ దాన్ని అమలుపరచాల్సింది ఎవరు? కానీ ఇప్పటికీ చాలా ఊర్లలో అవే రంగులతో ఉన్నాయి, నేను చూశాను కూడా. అవును కదా. మరి అప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు ఈ సింగయ్య గారి ప్రయత్నం అయితే చేస్తున్నారు, కానీ నా దృష్టిలో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతారని చెప్పలేం. కోర్స్ ఇంకా రేపు ఎలక్షన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ మారితే ఏమైనా జరగచ్చు, కానీ ఇప్పుడు గడిచిన 5 ఏళ్లలో చూస్తే ఒక ఆ అధినేతకి బాగా పొగుడుతూ లేదంటే ఒక పేజ్ అంతా కూడా యాడ్ అయ్యాలంటే ఎన్ని లక్షలు అవుతుందో తెలుసా అండి? అంటే ఒక చిన్న ఎడిషన్లో ఒక చిన్న
దాన్ని ఏమంటారు ఎన్ని సెంటీమీటర్స్ అని, ఒక 3 సెంటీమీటర్లు వెడల్పు 4 సెంటీమీటర్లు పొడవు ఉండేదని కావాలంటేనే కనీసం ఒక 700-800 అడుగుతుంటారు. 1500, 2000, ఇంకా వేలల్లోనే. ఇంకా హైదరాబాద్ రీజన్కి అయితే ఇంకెక్కువ అడుగుతారు. జిల్లా స్థాయికి అయితే ఒకలాగా ఉంటుంది. అలాగే మొత్తం ఇక్కడ 2 రాష్ట్రాలకి, తెలుగు రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి సర్క్యులేట్ అవుతుందో అవన్నిటికి కూడా రావాలి, మెయిన్ పేజీలు రావాలంటే ఖచ్చితంగా లక్షల్లో ఉంటుంది. దట్టు మెయిన్లో రావాలంటే ఈ రూపంలో అంటే వారంకి ఒకసారో నెలకొకసారో ప్రభుత్వ ప్రకటనల పేరుతో ప్రతిదీ ఇలాగా పలానా పథకం ఓపెన్ చేస్తున్నారు, ఇక్కడ సభ జరుగుతుందని ప్రభుత్వ ప్రకటన ఇవ్వడం వచ్చే ఉద్దేశం కానీ, లేదంటే ఇక్కడ అసెంబ్లీలో ఈ విధంగా ఈ పథకం బడ్జెట్ ద్వారా అనౌన్స్ చేశారని కానీ ప్రతిదీ కూడా యాడ్స్ రూపంలోనూ వాళ్ళకి పొగిడే రూపంలోనూ వేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఆ రోజు మార్కెట్ రేటు ప్రకారము పేపర్కి కొన్ని లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ లక్షలు కాస్త గడిచిన 5 ఏళ్లలో 4,000 అయిందని ఆయన పిటిషనర్ దాఖలు చేసేవారు నేనైతే అవాక్కయ్యాను. గతంలో కూడా ఇలాగే కొన్ని ఇంచుమించు 2-3 వేల కోట్లు అయిందని అంటే నేను అంత ఉంటుందా, లక్షల్లోనే కదా ఉంటుంది అని అనుకున్నాను. మహా అయితే 100 కోట్లలో ఉంటుంది అనుకున్నాను. ఇట్లా 4,000 కోట్లకు రీచ్ అయిపోయింది చూడండి 5 ఏళ్లలో. 5 ఏళ్ళకి 5,000 కోట్లు చేసేసినా బాగుండేదేమో, చెప్పుకోవడానికి ఈజీగా ఉండేదేమో. అంటే ఆ స్థాయిలో ఒక సంస్థకే ఫేవర్ చేసేలాగా అనేది కూడా ఒక తప్పే కదా. ఒకటి సుప్రీంకోర్టు నిబంధనలు ఉల్లంఘించారని దీనిపై ప్రభుత్వానికి కూడా వివరణ అడిగింది, గడువు ఇచ్చింది. మరోవైపు వీళ్ళకి కూడా నోటీసులు ఇచ్చింది, మీరు కేవలం వీటితో ఇవన్నీ పలానా రోజులు యాడ్లు వేసారా, యాడ్లు వేసిన దానికి మీరు ఇన్కమ్ ఏంటి మీరు ప్రూఫ్ చూపించుకోవాలిగా. ఇప్పుడు పలానా తేదీలో ఒక ప్రభుత్వం సంబంధించిన యాడ్ వేసామంటే దానికి ఒక రిసీప్ట్, ఒక రసీదు ఉంటుందిగా. దానికి ప్రభుత్వం నుంచి ఎంత చెల్లించారు, వీళ్ళు దానికి ఎంత రసీదు ఇచ్చారు, అది కూడా ఉంటుందిగా. అవన్నీ రేపు పొద్దున కోర్టు ముందు హాజరుపరచాల్సిందే. దట్టు హైకోర్టు అంటే మొట్టికాయలు పెట్టినా కూడా పట్టించుకోకపోయినా వదిలేసొచ్చు, కానీ సుప్రీంకోర్టు నిబంధనలు కూడా ఉల్లంఘించారనేది ఇది కొద్దిగా సీరియస్కి సంబంధించిన అంశమే. దీనికి ఖచ్చితంగా ఆ జగతి పబ్లికేషన్స్కి సంబంధించిన ప్రతినిధి రావాలి రేపు పొద్దున. అలాగే ఇందిరా టెలివిజన్కి సంబంధించిన కూడా ఒక రావాలి ప్రతినిధి, ప్రభుత్వానికి సంబంధించి కూడా ఒక ప్రతినిధి వెళ్ళి వివరణ ఇచ్చుకోవాలి. ఇవ్వని పక్షంలో కోర్టు ఎటువంటి చర్యలు తీసుకుంటుందో, ఎటువంటి తీర్పుని ఇవ్వబోతున్నది కూడా ఆసక్తికరమైన అంశమే. అంటే ఇదేనే కాదు, ప్రతిదీ కూడా ఇప్పుడు ఎలా అయిపోతుందంటే రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఎవరు ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి ఫేవర్గా ఉండడం. అంటే ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది జగదేవ్ గారు, అంటే ప్రచారం పేరుతో లేకపోతే ప్రకటనల పేరుతో 4,000 కోట్లకు పైగా ఈ 2 సంస్థలకు ఇవ్వడం అనేది అది పెద్ద చర్చనీయాంశంగా మారింది. చర్చనీయాంశమే. ఆ 4,000 కోట్లు ఎవరివండి? ఎవరివి 4,000 కోట్లు? ప్రభుత్వం అంటే ఎవరివి? ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో వసూలు చేసినవేగా. లేదంటే ఏదో భూమి కొనుగోళ్ళు ఇంకేది కొనుగోళ్ళు చేసినప్పుడు పన్నులు, ట్యాక్సుల రూపంలో పన్నులు ప్రభుత్వానికి కట్టినవే. రిజిస్ట్రేషన్ డబ్బులు అవ్వచ్చు, పన్నులు అవ్వచ్చు, ప్రొఫెషనల్ ట్యాక్స్లు అవ్వచ్చు. ఎంప్లాయీ, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ చేసే వాడికి ప్రొఫెషనల్ ట్యాక్స్ కూడా కడుతున్నాడు కదా వాడు, 150 నుంచి 200 వరకు కూడా. సో ఇవన్నీ ఎక్కడవండి? ఇలాగే అంటే ఈ 4,000 కోట్లు అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం అయితే, ఆ 4,000 కోట్లు ఎవరివి? ఎవరి పాకెట్లో ఇచ్చారు? ప్రజాధనమే కదా. సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కూడా దాన్ని పెడచెవిని పెట్టి కూడా చేస్తున్నారంటే అసలు ఆ చట్టాల మీద కానీ వ్యవస్థల మీద కానీ వాళ్ళకున్న నమ్మకం చూడండి. అంటే ఏం జరగదనా వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు సింగయ్య గారు పిటిషనర్ దాఖలు చేసిన బట్ట ఈ మీడియాలో ఉండడం వల్ల కొంతవరకైనా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయక తప్పదా? మరి తప్పదు కదా. ఈలోగా ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా వివరణ సీరియస్ ఇష్యూ పెరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేనేజ్ చేయొచ్చు, ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆపద్ధర్మ ప్రభుత్వం అవుతుంది. అప్పుడు అది ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకెలా మేనేజ్ చేస్తారు? ఇట్లాంటి విషయాలు మళ్ళీ వార్తల్లో వచ్చినప్పుడు అవన్నీ వాళ్ళకే మైనస్ కదా. ఓకే, పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ఇలాంటి అంశాలన్నీ బయటకు వస్తే ప్రజల్లో, ఓటర్లో ఎటువంటి చైతన్యం వస్తుంది? అరే ఇన్ని కోట్లు ఎవరు ఇది అనే ఒక చిన్న చైతన్యం కలిగిన కొంతమందిలో మార్పు వచ్చినా కూడా మంచి సమాజం సృష్టించడానికి, నెక్స్ట్ మంచి గవర్నమెంట్ రావడానికే ఆస్కారం ఉంటుంది. ఓకే, అది ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.